ప్రెస్ మీట్ పెడతామంటేనే చాలా ఆనందాలు వచ్చింది. ఈ రోజు ఇక్కడ ఎట్లా పరిస్థితి ఉందో ఆంధ్రప్రదేశ్ లో కూడా అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నాయి. మనం పాలకుల్ని ఎన్నుకుంటే ప్రజల బాగోగులు చూస్తారు, అవస్థల్ని సరిచేసి మంచి వ్యవస్థల్ని తయారు చేస్తారంటే మరింత అవస్థలు పాలు చేస్తున్నారు ప్రజలు. మనకి నిన్ననే మరి రాష్ట్ర ప్రభుత్వం ఒక పత్రిక ఇవ్వడం జరిగింది. నమ్మకమైన పత్రిక, కనీసం నమ్మకమైన పత్రిక ఉంది కాబట్టి కొన్ని విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఆ నమ్మకమైన పత్రిక లేదనుకోండి ఈ విషయాలు కూడా తెలిసేది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున అమరావతిలో దాదాపుగా 54,000 ఎకరాలు ఉంది అమరావతి. ఇది చాలదన్నట్టు 44 ఎకరాల సేకరణకి పూనుకుంది. వివిధ గ్రామాలు ఉన్నాయి ఆ చుట్టుపక్కల, ఉళ్ళూరు మండలం, తాడికొండ మండలం, అమరావతి మండలం, తర్వాత ఇంకా వివిధ మండలాల నుంచి 10-12 గ్రామాల నుంచి 44,000 ఎకరాల భూమిని సేకరిద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఇప్పుడు కేబినెట్ మీటింగ్ కూడా జరుగుతుంది. దాని మీద నిర్ణయం కూడా వెలువడే అవకాశం కూడా ఉంది. నిర్ణయం వెలువడదా మరి మీ ఛానళ్ళ కవరేజ్ ద్వారా ఏదన్నా ప్రభుత్వం కొంచెం గొప్ప ఆలోచించి వాయిదా వేస్తా అనేది కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఈరోజు రాష్ట్రంలో ఈ 44,000 ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారో కూడా చెప్తున్నారు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంట, 5 నుంచి 7,000 ఎకరాల భూమి కావాలంట. ఆల్రెడీ భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, విజయవాడలో గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. మరి భోగాపురంలో 2,700 ఎకరాల్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మిస్తా ఉన్నారు. మరి ఎందుకురా ఇక్కడ 5,000-7,000 ఎకరాలు కావాలి? 5,000-7,000 ఎకరాలు ఎందుకు కావాలంటే ఎట్లుందంటే పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టుంది. పెట్టుకున్న వాళ్ళు ఎవరనేది నేను చెప్పదలుచుకోరా. పులి ఎవరంటే హైదరాబాద్ లో 5,200 ఎకరాల విస్తీర్ణంలో ఎయిర్పోర్ట్ ఉంది. ఈ రోజున ఆ ఎయిర్పోర్ట్ లో కూడా వాడేది కేవలం 750 ఎకరాలే. ఈ 750 ఎకరాల్లోనే మనం వెళ్లే టెర్మినల్స్ అన్ని ఉన్నాయి. దాదాపుగా 28 మిలియన్ల ప్యాసింజర్లు ప్రతి సంవత్సరం ఆ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నారు. ఈ 28 మిలియన్ల ప్యాసింజర్లే కాకుండా ఈ 750 ఎకరాల్లో కనీసం 42 మిలియన్ల ప్యాసింజర్లు ప్రయాణించే విధంగా సరిపడా ఎయిర్పోర్ట్ ఉంది హైదరాబాద్ లో. అంటే ఈ 42 మిలియన్లు అవ్వాలంటే ఇంకా 7 సంవత్సరాలు కావాలి. అంటే ఇప్పటికీ గత 20 సంవత్సరాల్లో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే 28 మిలియన్లు వస్తే అమరావతిలో 20 మిలియన్ల ప్యాసింజర్లు రావడానికి కనీసం 40 ఏళ్ళు పడుతుంది. మరి 5-6 వేల ఎకరాలు ఎందుకు చెప్పండి ఎయిర్పోర్ట్ కి? గన్నవరం ఉంది కదా, దాన్నే విస్తరించుకోవచ్చు కదా. ఇది ఎట్లా ఉందంటే అమరావతిని హైదరాబాద్ మించిన సిటీ చేయాలని చెప్పి ప్లాన్. ఎందుకు? అది హైదరాబాద్ ఉందిగా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలంటే పెద్ద పెద్ద హైవేలు వేస్తున్నారు, విజయవాడ హైదరాబాద్ కనెక్ట్ చేస్తూ. ఇంకా అవసరం ఏముంది చెప్పండి? అక్కడ వాళ్ళంతా అక్కడనే పెరగాలి, అక్కడే వెళ్ళాల్లో ఉండాలి, ఇక్కడ ఉండకూడదు. మరి ఇది ఏ రకమైనటువంటి ఆలోచన నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ముంబైకి హైదరాబాద్ కి పోలికేంటి? హైదరాబాద్ కి బెంగళూరుకి పోలికేంటి? మరి వీటికి అమరావతికి ఎందుకు పోలిక పెట్టుకోవాలా? 44,000 ఎకరాలు ఎందుకు అదనంగా సేకరించాలి? 5-7 వేల ఎకరాలు, 5-6 వేల ఎకరాలు కనుక సేకరించినట్టయితే ఎయిర్పోర్ట్ కనీసం 15-16 వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ గురించే సేకరించాలి. ఈ రైతులంతా ఏమైతారు చెప్పండి? ఒక్కొక్క గ్రామం, ఈ 12 గ్రామాల్లో ఒక్కొక్క గ్రామం నుంచి 2,000 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు గాని, రైతు కూలీలు గాని ఏమవ్వాలి? ఎప్పుడు డెవలప్ అవుతుంది 44,000 ఎకరాల భూమి? ఈ 54,000 ఎకరాలు ఉన్న అమరావతికే దిక్కులేదు గత 10 సంవత్సరాలుగా. ఏం చేసిన దాఖలాలే లేవు. 5 సంవత్సరాలు చంద్రబాబు పాలించాడు, 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలించాడు. ఆయన రాజధాని ఒకటి కాదు 3 రాజధానులు అన్నాడు. అసలు వీళ్ళు ఈ రాజకీయ నాయకులే ప్రజలకు సమస్యలు అయిపోయారు. రాజకీయ నాయకులు సమస్యలకి పరిష్కారం కావాలా, కానీ ఈ రాజకీయ నాయకులే ప్రజలకు సమస్యలు అయ్యారు. ఆయన
54,000 సేకరించి అక్కడ ఏం చేయకుండా చతికిలబడి జగన్మోహన్ రెడ్డి దీన్ని పట్టించుకోకుండా పట్టాలించడానికి ప్రయత్నించి ఇద్దరు కూడా ప్రజల్లో మరి విపరీతమైనటువంటి వ్యతిరేకత పెళ్ళుకుంటంతో విపరీతమైనటువంటి చాలా దారుణంగా ఓడిపోయారు ఇద్దరు 2 సార్లు. ఇప్పుడు 3వసారి. ఎవరి గ్యారంటీ? ఈ రోజు 44,000 ఎకరాలు చంద్రబాబు సేకరిస్తే 4 సంవత్సరాల తర్వాత ఈయన ఉంటాడనే గ్యారంటీ ఏంటి? అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ విమానాశ్రయాలే కాదట, స్పోర్ట్స్ సిటీలు కడతారు. స్పోర్ట్స్ సిటీ ఆల్రెడీ అమరావతిలో ఉంది, అది కాకుండా ఇంకో స్పోర్ట్స్ సిటీ. అదే కాదు, మైలవరంలో కూడా కొన్ని 100 ఎకరాలు సేకరించి అక్కడ కూడా స్పోర్ట్స్ సిటీ కడతారు. ఎవరు కడతారు ఆ స్పోర్ట్స్ సిటీకి? ఉన్న జనమంతా కూలీనాలి జనం అయిపోతున్నారు. ఈ రోజు గచ్చిబౌలి చూడండి ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందో. అక్కడ సాధారణమైన తెలంగాణ పౌరుడు ఉండే పరిస్థితి ఉందా? ఒక డ్రైవర్ గాను, ఒక సర్వెంట్ మేడ్ గాను, ఒక వాచ్మెన్ గాను పనిచేయాలి. తెలంగాణలో నుంచి ఆదిలాబాద్ నుంచి కానీ, మంచిర్యాల కానీ, మంత్రి కానీ, లేకపోతే ఖమ్మం, ఇల్లెందు, ములుగు ఈ ప్రాంతాల నుంచి వచ్చిన యువకులందరూ ఈ రోజున హైదరాబాద్ లో ఉండలేని పరిస్థితి. మీకు ఎవరు కూడా, నేను అనుకుంటా మీ రిపోర్టర్స్ ఎవరికి కూడా ఈ రోజున సొంత ఫ్లాట్ కూడా లేదని నేను అనుకుంటున్నాను. అద్దె కొంపలో ఉండాల్సిన అవసరం ఎవరి కోసం? ఈ నగరాల నిర్మాణం కార్పొరేట్ సంస్థల కోసమా? మీకోసమా? జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు సంపాదించాడు, చంద్రబాబు ఎన్ని వేల కోట్లు సంపాదించాడు, చంద్రబాబు తర్వాత లోకేష్ అవ్వాలా, లోకేష్ తర్వాత దేవాన్స్ కోసమా ఈ కోట్లు కట్టేది? నాకు అర్థం కదా. మిగిలిన ప్రజలందరూ ఏమవుతారు? అక్కడ ఉన్నటువంటి 10-12 గ్రామాల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, రైతు కూలీలందరూ పరిస్థితి ఏంటి చెప్పండి? వాళ్ళకి ఖాళీ సీపుల్ లాగా ఉండాలా? ఇవి డెవలప్ చేసే వరకు ఆ ఇల్లు ఖాళీ చేసి పోవాలా? ఏ రకమైన అభివృద్ధి ఇది? ఎక్కడికి పోతున్నారు? ఇది కాదన్నట్టు విద్యా సంస్థలకు కూడా ఇస్తారట. ఉన్న విద్యా సంస్థలు బాగు చేయట్లా. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే వాటిని ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేయాలని చెప్పి చంద్రబాబు ఆలోచన, దానికి ఆర్డర్స్ ఇచ్చాడు ఆయన. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు లేకపోతే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కావాలంటే ప్రతి వ్యక్తి ఒక మెడికల్ సీట్ కావాలంటే కోట్ల రూపాయల డొనేషన్ పెట్టుకోవాలంటే ధనికులే చదవాలా, పేదవాళ్ళు చదివే ప్రసక్తే లేదు. అందువల్ల విద్యా సంస్థలు పెడితే ఏ విద్యా సంస్థకి ఇస్తారు? ఆ విద్యా సంస్థ మళ్ళీ ప్రైవేట్ విద్యా సంస్థనే. మళ్ళీ వాళ్ళు క్యాపిటేషన్ ఫీ వసూలు చేస్తారు, ప్రజలకు విపరీతమైనటువంటి ఇబ్బందులు పాలు చేస్తారు. ఈ ఉన్న విద్యా సంస్థలు ల్యాండ్స్ ఏమో లాక్కుంటున్నారు. దేశం అంతా, రాష్ట్రం అంతటా ఎక్కడి నుంచి ఏదైనా యూనివర్సిటీకి భూమి ఉంటే భూమి లాక్కుంటారు. ఇప్పుడు కొత్త విద్యా సంస్థకి భూమి ఇస్తారట. ఏంటి అన్యాయం? ఈరోజు ప్రజలు ఏమైపోవాలి? తెల్లారు లేస్తే కొత్త ప్రకటన చంద్రబాబు చేసేది. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అంటే ఏంటది? తర్వాత P4 అట. మార్గదర్శులు ఎవరైతే ఈ సంపదను దోచుకుంటున్నారో ఆ వ్యాపారవేత్తలు, ఆ బిలియనీర్స్, మార్గదర్శులు వాళ్ళంట పేదవాళ్ళని బాగు చేస్తారట, కుటుంబాలని బంగారు కుటుంబాలు చేస్తారట. అది ఎట్లున్నదంటే ఈ నరమాంసం భక్షించేవాడే నిజంగా ప్రజలకు రక్షణ ఇస్తాడని చెప్పడం లాంటిది. ఇంత భయంకరంగా ప్రచారం చేయటం, ప్రజలు ఏదో జరుగుతుందిలే అని చెప్పి కర్మ సిద్ధాంతానికి వదిలిపెట్టడం జరుగుతుంది. ఇంతవరకు ప్రజలు ఏం ఆలోచించారంటే 5 years రాగానే మనం ఈ ప్రభుత్వాన్ని దించుతాంలే అని చెప్పి ఓపికగా భరిస్తూ వచ్చారు. ఈసారి ఎట్లా ఉండదు. ఈసారి ప్రజలకు ఇవన్నీ తెలుస్తాయి. మీరు విద్యా సంస్థలు ఎవరేం పెడుతున్నారో, మాకున్న స్కూల్ బాగు చేయండి, మాకున్న జూనియర్ కాలేజ్ బాగు చేయండి, నారాయణ కాలేజ్ కాదు, చైతన్య కాలేజ్ కాదు, మా జూనియర్ కాలేజెస్ పునరుద్ధరించండి, స్టాఫ్ వేయండి అనేటువంటి డిమాండ్స్ తో బహుజన్ సమాజ్ పార్టీ ముందుకెళ్తుంది. గ్రామాన దీన్ని ఖచ్చితంగా ఉద్యమ రూపంలో తీసుకెళ్తాం. ప్రజలు ఒకటైతే చెప్తున్నాం, ఎవరు నాయకత్వం ఇస్తారా? ఈ ఇద్దరు నాయకులు, జగన్మోహన్ రెడ్డి, ఇటు చంద్రబాబు చేసేటువంటి అక్రమమైన మార్గాలు, పబ్లిసిటీ స్టంట్, వీటన్నింటిని వ్యతిరేకిస్తూ ప్రజలు మౌనంగా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ వరకు వేచి చూసే పరిస్థితి లేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో. ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి అతి దారుణంగా, అతి దయనీయంగా సాగింది. ఖచ్చితంగా త్వరలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో గుంటూరు ఆ ప్రాంతాల్లో పెద్ద బహిరంగ సభ నిర్వహిస్తాం, ప్రజలని చైతన్యపరుస్తాం. ఈ
ప్రభుత్వం యొక్క మెడలు ఉంచుతాం, ఈ పాలసీని వెనక్కి తిరిగేలాగా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు మీరు ఏం చూసుకున్నా సరే, ఏ ఐటమ్ తీసుకున్నా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో అన్యాయమే కానీ న్యాయమే కాదు. పబ్లిసిటీ తప్పిస్తే పాలనే లేదు. రోజు ఏదో ఒక స్కీమ్ తేవటం, ప్రజల్ని మభ్య పెట్టడం, గందరగోళం చేయటం. ఆనాడు 1 month బ్యాక్ లాస్ట్ కేబినెట్ మీటింగ్ లో ఒక డెసిషన్ తీసుకున్నారు. ఏమన్నారు? 34% నామినేటెడ్ పోస్టులు బీసీలకు ఇస్తాము అని రెజల్యూషన్ పాస్ చేశారు. ఇంతవరకు ఎవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, బీసీలకు ఇవ్వాలి. అది ఒక కేబినెట్ మీటింగ్ లో ఒక పాలసీ చెప్తారు, దాన్ని అమలుపరచరు. అసలు బీసీలు 34% కాదు. జగన్మోహన్ రెడ్డి చేసిన లెక్కల ప్రకారం ఫిబ్రవరి 24 నాడు 2024 లో జగన్మోహన్ రెడ్డి తెప్పించుకున్న తన అధికారుల నివేదిక ప్రకారం అక్కడ ఉన్నది బీసీల శాతం 52%. కరెక్ట్ గా చెప్పాలంటే 51.69%. ఆ నివేదికను జగన్మోహన్ రెడ్డి తొక్కిపెట్టాడు. ఎలక్షన్కి వెళ్ళినప్పుడు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అన్నాడు. కానీ వాళ్ళ సంగతే పట్టించుకోలే. ఆ కులగణన వివరాలు తేలా. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు 34% రిజర్వేషన్ ఇస్తాం బీసీలకి, బీసీల సంరక్షణ చట్టం తెస్తామని చెప్పి ఇంతవరకు ఏ రకంగా క్రియాశీలకంగా వ్యవహరించాల. ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ తరఫున బీసీ 52 అనే నినాదాన్ని తీసుకున్నాం. బీసీస్ కి 52% రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో, అలాగే చట్టసభలో. ప్రజలు ఖచ్చితంగా ఇది గమనించాలా. ఇది టీడీపీ పార్టీ అంటే బీసీల పార్టీ అనేది కానే కాదు. అది దోసీల పార్టీ, కమ్మల పార్టీ అని చెప్పి ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. ఈ రోజున అమరావతి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కమ్మ సోదరులు కూడా గమనిస్తున్నారు, కమ్మ రైతులు కూడా గమనిస్తున్నారు. 10 సంవత్సరాల పాటు అమరావతిలో కమ్మ రైతులు పడే బాధలు వర్ణనాతీతం. అందుకనే ఈ రోజున ఈ 44,000 ఎకరాలకు సంబంధించినటువంటి కమ్మ రైతులు కూడా దీని మీద విపరీతమైనటువంటి వ్యతిరేకతతో ఉన్నారు. ప్రైవేట్ గా చెప్పచ్చు ఇస్తామని చెప్పి, కానీ ఖచ్చితంగా ఇది ప్రజలు ఎదురు తిరుగుతారు. ఇటువంటి నిర్ణయాలు మానాలా. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజలకు కావాల్సింది చేయటం మొదలు పెట్టాలా. ప్రజలకు కావాల్సింది చేయడానికి సీఎం పని కేవలం 2-3 గంటలు చాలు. ప్రజలకు కావాల్సింది కాకుండా తనకు కావాల్సింది, తన కుటుంబానికి కావాల్సింది, తన గొప్ప నాయకుడిని అనిపించుకోవడానికి కావాల్సింది 24 గంటలు చేస్తాడు, 24 గంటలు పబ్లిసిటీ ఇస్తాడు. అయినప్పటికీ కూడా ఓడిపోవాలి. ఈసారి ఇప్పటికే 3 సార్లు ఓడిపోయాడు ఆయన చంద్రబాబు. పబ్లిసిటీ చేస్తాడు. 4,000 కోట్లు 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టినా ఓడిపోవాల్సిందే. ప్రజల కోసం పనిచేయండి. బహుజన్ సమాజ్ పార్టీ బీసీల తరఫున, ఎస్సీల తరఫున, ఎస్టీల తరఫున, మైనారిటీ తరఫున కోరేది ఒకటే, ఈ రకమైన పాలన సాగించినాడు. ఖచ్చితంగా ప్రజలు ఎవరు నిజమైన పాలన సాగించిన వాళ్ళకి మెచ్చి పట్టణం కడతారని చెప్పి తెలియజేస్తున్నారు.